విశాఖ ఉత్తరంలో బీజేపీ ఫాట్ 5 ఏళ్లలో కనబడని విష్ణుకుమార్ రాజు. చివరి నిమిషం వరకు టికెట్ కోసం కుస్తీ. టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ఎలక్షన్ల స్టంట్. టీడీపీ జనసేన నేతల వైపు బేలచూపులు. ఉన్న నలుగురితో తూతూ మంత్రంగా ప్రచారం. నెల రోజుల హడావిడిని ప్రజలు నమ్మేస్తారా? రాజకీయ నాయకులంటే ఎన్నికలలో గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటేనే వారి విశ్వాసాన్ని పొందగలరు. టికెట్ వస్తే పనిచేద్దాం, లేదంటే వేరే పార్టీ చూసుకుందామన్న నేతల రాజకీయ జీవితం ఎప్పుడు గాల్లో రాతలే. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో పార్ట్ టైం నేతల హడావిడి స్థానిక ప్రజలకు చిరాకు తెప్పిస్తుంది. సంవత్సరానికి ఒకసారి తూతూ మంత్రంగా కనబడి లాబియింగ్తో టికెట్ తెచ్చుకొని ఎంతో కొంత ఖర్చు పెట్టి గెలిచేద్దామనుకునే నేతలు పుట్టుకొస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో విష్ణుకుమార్ రాజు ఒకరు. 2019లో కూటమి చెందిన తర్వాత ఉత్తర నియోజకవర్గ ప్రజలకు దాదాపు దూరంగానే గడిపారు. కానీ విని ఎరగని రీతిలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా విష్ణుకుమార్ రాజు ప్రజల అవసరాలను కనీసం స్పందించలేదు. కనీసం తన వెంట తిరిగిన కార్యకర్తలకు కూడా ఏ కష్టం వచ్చినా స్పందించలేదు. ఇక బీజేపీ క్యాడర్కి అయితే ఎన్నికల ముందు మాత్రమే అందుబాటులోకి రావడం, ఇవన్నీ ఇక్కడి ప్రజలలో రోజూ వినిపిస్తున్న మాటలే. సంవత్సరానికి 6 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీని 2 మాట్లాడి మళ్ళీ తన మనాన తాను ఉండిపోవడం నేటికి ఈ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఉత్తర నియోజకవర్గ ప్రజలకు కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పనిచేసినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. ఈ ఎన్నికల నామినేషన్ ముందు వరకు కూడా ప్రజలలో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా టికెట్ కన్ఫర్మ్ అయ్యాక కొంతమందిని వెనకేసుకొని రోజుకు 2-3 గంటలు జనాల్లో తిరిగేసి మళ్ళీ గెలిచేద్దాం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. 2019లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన గంటా శ్రీనివాసరావు భీమిలికి పారడంతో ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ పూర్తిగా ఢీలా పడింది. ఉన్న కొంతమంది నాయకులు కూడా అధికార పార్టీ వైపు ప్రయాణం చేస్తున్నారు. వలస వెళ్తున్న నాయకులను ఆపే ప్రయత్నం చేసే నాదుడే లేక తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయింది. జనసేన విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 19,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిస్థితిలో ఈ 2 పార్టీలు విశాఖ ఉత్తరంలో ఉనికిని కోల్పోతూ వస్తే విష్ణుకుమార్ రాజు మాత్రం ఈ పార్టీలను నమ్ముకొని ఎలాగో అలా బయటపడదామని పడరాని పాటలు పడుతున్నారు. ఆయన ఎన్ని పాటలు పడినా ఉత్తర నియోజకవర్గంలో గెలుపు మాట పక్కన పెడితే ఓటమి ఏ స్థాయిలో ఉంటుందో అన్న భయం సగటు కూటమి కార్యకర్తల్లో గుబులు రేపుతుంది. ఇంకా ఎన్నికలకు 15 రోజుల సమయం ఉన్నందున కూటమి నుంచి కొంతమంది నాయకులు అధికార పార్టీ వైపు వెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కామ్గా ఉన్న ఎన్నికల ముందు భారీ షాకులతో ఉత్తరంలో కూటమి ఓటమి చెందడం లాంఛనమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.